హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫండమెంటల్స్ ఆఫ్ బెప్స్కి సంబంధించిన సమ్మరీ అండ్ నెక్స్ట్ టెస్ట్ నాలెడ్జ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ దేర్ ఇన్ సమ్మరీ? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ బేస్ ఎరోషన్ ప్లాన్ అనేది ఎందుకు వచ్చింది అంటే, ఒక కంట్రీ, ఇండియా అనేది ఒక కంట్రీ ఉంది. దిస్ ఈజ్ ఇండియా కంట్రీ అండ్ అదర్ సైడ్ ఇంకొక కంట్రీ ఉంది, అదర్ సైడ్ ఇంకొక కంట్రీ ఉంది. ఈ కంట్రీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, ఈ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఆర్ ఈ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, ఈ కంట్రీలో వచ్చేసి ట్యాక్స్ తక్కువ ఉందని ఈ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. బట్ వీటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇక్కడ ఎంటర్ అవుతున్నారు. సో మన ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం మనకు ఒక బేస్ ఉంటుంది. ఏమని బేస్ ఉంటుంది? ఇన్కమ్స్ ఇక్కడ అరైజ్ కావాలి, వాటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఇక్కడ అయితే ఎక్స్పెండిచర్ అలో చేసి ఇన్కమ్స్ని ట్యాక్సబుల్ వేస్తాము. బట్ ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, మన బేస్ ఇది. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇన్కమ్ కొంత వేస్తారు, ఒక 10 రూపీస్ ఇన్కమ్ వేసుకుంటారు అండ్ 90 రూపీస్ ఇన్కమ్ ఇక్కడ వేసుకుంటారు. అండ్ వీటికి సంబంధించిన ఎక్స్పెండిచర్ ఏమో ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 80% ఎక్స్పెండిచర్ ఇక్కడ చూపిస్తారు అండ్ 20% ఎక్స్పెండిచర్ ఇక్కడ చూపిస్తారు. సో వాట్ ఈస్ గోయింగ్ హియర్? మన యొక్క బేస్ అంటే, మనం ఇన్కమ్ ఇక్కడ అరైజ్ కావాలి, ఎక్స్పెండిచర్ ఇక్కడ డిడక్ట్ చేయాలి. ఎక్స్పెండిచర్ డిడక్ట్ చేస్తున్నారు, ఇన్కమ్ని ట్యాక్స్ చేస్తున్నారు, మన బేస్ని యూజ్ చేసుకుంటున్నారు. బట్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్? ఇక్కడ ఎరోజన్ జరుగుతుంది, అంటే డిక్రీజింగ్ అవర్ ట్యాక్స్. సో దట్ వీటి కోసం బేస్ ఎరోషన్ ప్లాన్స్ అనేది తీసుకొచ్చినారు. ఈ బేస్ ఎరోషన్ ప్లాన్స్ అనేది మనం మ్యాండేటరీగా ఫాలో కావాలా? నో, మ్యాండేటరీ ఫాలో కాదు. అంటే ఒక్కొక్క ప్లాన్ ఒక్కొక్కటి ఉంటుంది. టోటల్గా ఒక 15 ప్లాన్స్ ఉన్నాయి. 15 ప్లాన్స్లో ఏవో ఒక ప్లాన్స్ని మీరు అప్లికబిలిటీలోకి రావచ్చు. సో ఆ ప్లాన్స్ని మీరు ఫాలో కావాల్సి వస్తుంది బేస్డ్ ఆన్ దట్. సో వాట్ ఈస్ దేర్ ఇన్ బేస్ ఎరోషన్ ప్లాన్ 1 ఏముంది, ప్లాన్ 2 ఏముంది, ప్లాన్ 3 ఏముంది, ప్లాన్ 4 ఏముంది, ఇవన్నీ మనం చూసే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనం చూసినప్పుడు ఈ చాప్టర్లో టోటల్గా మన ఇండియాలో ఏం చెప్పినారు అండ్ అవుట్ సైడ్ కంట్రీలో ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకుంటే చాలు. సో ఇక్కడ OECD రికమెండేషన్స్ అని ఉంటుంది అండ్ ఇండియన్ ట్యాక్స్ రికమెండేషన్స్ అని ఉంటుంది. OECD రికమెండేషన్స్ అంటే అవుట్ సైడ్ కంట్రీలో రికమెండేషన్స్ ఎట్టున్నాయి, మన కంట్రీలో రికమెండేషన్ చేసినారు. అంటే ఒక ఇష్యూ జరిగింది. ఈ ఇష్యూకి ఈ కంట్రీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, ఈ కంట్రీ వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు అనేది బేస్ ఎరోషన్ ప్లాన్స్. వీళ్ళు ఏం ప్లాన్ పెట్టుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్, బేస్ ఎరోషన్ ప్లాన్ యాక్షన్ ప్లాన్ 1, అడ్రసింగ్ ద ఛాలెంజెస్ ఆఫ్ డిజిటల్ ఎకానమీ. డిజిటల్ ఎకానమీలో ప్రాబ్లమ్స్ ఉంటాయి. డిజిటల్ ఎకానమీలో ఛాలెంజెస్ ఏముంటాయి? ఈ కంట్రీలో ఎక్కడైతే వాళ్ళు పర్చేస్ ఆర్ సేల్ చేస్తుంటారో, ఈ కామర్స్ వాళ్ళ యొక్క IP అడ్రస్ ఒకటి ఉంటుంది, వాళ్ళకి ఆన్లైన్ డెలివరీ చేస్తుంటారు అండ్ ఎగ్జాక్ట్ అవతల సప్లయర్ ఎక్కడ ఉంటారు అనేది కూడా క్లారిటీ ఉండదు. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్కి అదర్ సైడ్ కంట్రీ వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారు, మన ఇండియా వాళ్ళు ఏం ప్లాన్ వేసుకున్నారు అంటే, అదర్ సైడ్ కంట్రీ వాళ్ళు వాళ్ళ యొక్క PE ఉంటుంది కదా, ఆ PEని మోడిఫై చేసుకున్నారు అండ్ వర్చువల్ PEని తీసుకొచ్చినారు. అండ్ కొంతవరకు అంటే మనకి ఎట్లయితే TDS ఉందో అట్లా వాళ్ళు ఫైనల్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అనేది తీసుకొచ్చినారు ఫర్ ఫారిన్ కామర్స్ ఆపరేటర్కి. అండ్ ఈక్వలైజేషన్ లెవీని తీసుకొని వచ్చినారు. ఎవరు? అదర్ సైడ్ కంట్రీ వాళ్ళు. మన వాళ్ళు ఏం చేసినారు? ఇండియాలో డైరెక్ట్ ఈక్వలైజేషన్ తీసుకొచ్చినారు. ఈక్వలైజేషన్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 6% కేసు ఒకటి అండ్ ఇంకోటి 2% కేసు ఒకటి. సో 6% కేసు ఎవరికి వస్తుంది? నార్మల్ కేసు వాళ్ళు ఎవరైతే కన్సిడరేషన్ ఫర్ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఉంటావో, రిసీవ్డ్ ఆర్ రిసీవబుల్ బై నాన్ రెసిడెంట్ అండ్ అతనికి PE లేకుంటే, ఇండియాలో PE లేకుంటే, ఎందుకు PE లేకుంటే? PE మీన్స్ వాట్? పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అంటే అతను ఈక్వలైజేషన్ లెవీకి ఎలిజిబిలిటీలోకి వస్తాడు అండ్ ఈక్వలైజేషన్ లెవీ అమౌంట్ ఏదైతే డిడక్ట్ చేస్తారో రిమైనింగ్ అమౌంట్ అనేది ట్యాక్స్ ఏమీ పడదు. ఓకే, ఇక్కడ PE అంటే ఏమంటే పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇండియాలో ఉంటే ఇండియాలోనే ఉంది కాబట్టి ఇండియా యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు అండ్ TDS ప్రొవిజన్స్ అప్లికబిలిటీ అవుతాయి. సో ఇక్కడ ఎవరికి అప్లికబుల్ అవుతాయి అంటే, ఎవరికైతే పర్సన్ అంటే నాట్ ఎఫెక్టివ్లీ కనెక్టెడ్ విత్ PE, ఏ రెసిడెంట్ ఇన్ ఇండియా హూ క్యారీస్ అండ్ బిజినెస్. సో NR పర్సన్ ఒక పర్సన్ రావాలి, దట్ ఈస్ నాన్ రెసిడెంట్ పర్సన్ రావాలి. ఆ పర్సన్ మన రెసిడెంట్ పర్సన్కి ఒక సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఏవి? స్పెసిఫైడ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఆ స్పెసిఫైడ్ సర్వీసెస్ ఏమి అంటే, అడ్వర్టైజింగ్ సర్వీసెస్ కానీ, ఆన్లైన్ అడ్వర్టైజింగ్ డిజిటల్ ఎకానమీ సర్వీసెస్ కానీ, ఏమైనా నోటిఫై చేసిన సర్వీసెస్, గవర్నమెంట్ నోటిఫై చేసిన సర్వీసెస్ కానీ, ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి. ఎవరు? NR ప్రొవైడ్ చేయాలి రెసిడెంట్కి, ఆర్ NR ప్రొవైడ్ చేయాలి నాన్ రెసిడెంట్కి. ఈ నాన్ రెసిడెంట్కి PE ఉండాలి ఇక్కడ. అప్పుడు
6% లెవీ చేస్తాము. బట్ ఇన్ కేస్ ఆఫ్ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఆర్ ఈ కామర్స్ సప్లై ఉంటే, ఈ కామర్స్ ఆపరేటర్ అని ఎప్పుడు అంటాము, ఎవరైతే ఓన్స్ ఆర్ మెయింటైన్స్ ఆర్ కంట్రోల్స్ డిజిటల్ ఎకానమీ మెయింటైన్ చేస్తారో వాళ్ళని మనం ఈ కామర్స్ ఆపరేటర్ అంటాము. వాళ్ళు ఏమైనా అమౌంట్స్ రిసీవ్ చేసుకుంటే ఎవరి నుంచి రిసీవ్ చేసుకుంటారు, ఈ కామర్స్ ఆపరేటర్స్ నుంచి రిసీవ్ చేసుకుంటారు. ఆ రిసీవ్ చేసుకునే అమౌంట్ని 2% డిడక్ట్ చేసి ఆ అమౌంట్ పేమెంట్ చేయాలి. సో 2% ఇన్ కేస్ ఆఫ్ ఈ కామర్స్ ఆపరేటర్స్, నార్మల్ కేస్ ఇన్ కేస్ ఆఫ్ 6% రేజ్ చేయాలి. ఇది మన ఇండియా వాళ్ళు తీసుకున్న ప్లాన్. ఎప్పుడు ఇక్కడ ఒకవేళ వాళ్ళు డైరెక్ట్గా ప్రొవైడ్ చేయకుండా త్రూ ఫెసిలిటేటర్తో ప్రొవైడ్ చేసినప్పటికీ కూడా 2% డిడక్ట్ చేసుకోవాలి. దట్ ఈజ్ మన వాళ్ళు యూజ్ చేసిన ప్లాన్. అండ్ 2% రెసిడెంట్ ఇండియా, సో నాన్ రెసిడెంట్ పర్సన్, దట్ ఈస్ ఈ కామర్స్ ఆపరేటర్ ఎవరికైతే రెసిడెంట్ ఇండియాకి ప్రొవైడ్ చేసినా ఆర్ ఈవెన్తో నాన్ రెసిడెంట్ ప్రొవైడ్ చేసిన నాన్ రెసిడెంట్ పర్సన్ ఎవరు, ఆ పర్సన్కి ఇక్కడ ఐపీ ద్వారా ఏమైనా పర్చేస్ ఆర్ సేల్ చేసినా ఆర్ ఐపీ ద్వారా ఏమైనా అడ్వర్టైజ్మెంట్స్ ప్రొవైడ్ చేసినా, ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల మన ఇండియా యొక్క కస్టమర్ని టార్గెట్ చేసి ఉంటే అప్పుడు వీళ్ళు పేమెంట్ చేస్తారు కదా, ఈ పర్సన్ పేమెంట్ చేసేటప్పుడు ఈ పర్సన్కి 2% డిడక్ట్ చేసి పేమెంట్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే పర్సన్ వేరే రెసిడెంట్ కాదు, నాన్ రెసిడెంట్ కాదు, టూరిస్ట్కి వచ్చినాడు, ఇక్కడ పర్చేజ్ చేసినారు అండ్ అతని యొక్క ఐపీ అడ్రస్ ఇక్కడ రిజిస్టర్ అయింది, అప్పుడు అతను 2% డిడక్ట్ చేయాలి అమౌంట్ పే చేసేటప్పుడు. ఇది మన వాళ్ళు తీసుకున్న ప్లాన్ ఫర్ డిజిటల్ ఎకానమీకి సంబంధించి. అండ్ ఓఈసీడీ వాళ్ళు ఏం తీసుకున్నారు అంటే వాళ్ళ యొక్క పీఈని మోడిఫైయింగ్ ఎగ్జిస్టింగ్ పీఈ టు రూల్ టు ప్రొవైడ్ వెదర్ enterprise engaged in full dematerialized digital activities would constitute a PE if it is maintained significant digital presence another economy. అండ్ ఇంకోటి ఏం తీసుకున్నారు, వర్చువల్ పీఈస్ని ఇంట్రడ్యూస్ చేసినారు. వర్చువల్ పీఈస్ని ఏమి, మెయింటైన్స్ వెబ్సైట్ అండ్ సర్వర్స్ ఆన్ ఏ సర్వర్ అనదర్ ఎంటర్ప్రైజ్ లొకేటెడ్ ఇన్ జ్యూరిడిక్షన్ అండ్ క్యారీస్ ఆన్ బిజినెస్ త్రూ వెబ్సైట్స్. నెక్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అండ్ సర్టెన్ పేమెంట్ ఆఫ్ గుడ్స్. సో కొన్ని సర్వీసెస్ ఆ పేమెంట్స్కి సంబంధించి విత్ హోల్డింగ్ చేసుకుంటారు, అంటే పేమెంట్ చేసేటప్పుడు కొంత ట్యాక్స్ అమౌంట్ని పట్టుకొని పేమెంట్ చేస్తారు. నెక్స్ట్ ఇంపోజిషన్ ఆఫ్ ఈక్వలైజేషన్ ఆఫ్ లెవీ ఆన్ కన్సిడరేషన్ ఫర్ సర్టెన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ రిసీవ్డ్ బై నాన్ రెసిడెంట్ ఫ్రమ్ రెసిడెంట్. ఇది యాక్షన్ ప్లాన్ తీసుకునేది ఓఈసీడీకి సంబంధించి. ఇది ఫస్ట్కి సంబంధించి, ఏది డిజిటల్ ఎకానమీ ప్రాబ్లమ్స్ ఉంటే వీళ్ళు ఇట్లా తీసుకున్నారు, మనం ఇట్లా తీసుకున్నాము. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్లాన్ ఏమి అంటే ఇక్కడ మనము స్పెసిఫైడ్ సర్వీసెస్ అని చెప్పినాము. ఇక్కడ ఏం చెప్పినాము, స్పెసిఫైడ్ సర్వీసెస్ గురించి. ఓకే, స్పెసిఫైడ్ సర్వీసెస్ గురించి ఇది ఉంటుంది చూడండి. స్పెసిఫైడ్ సర్వీసెస్లో ఏం చెప్తారు అంటే, స్పెసిఫైడ్ సర్వీసెస్ అంటే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ గూడ్స్ ఆర్ సర్వీసెస్ క్యారీడ్ ఆన్. ఓకే, 2% కేసు ఉన్నప్పుడు అతని యొక్క టర్న్ ఓవర్ అనేది 2 crores అబోవ్ ఉంటేనే అప్పుడు మాత్రమే మనకి 2% ఈ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి అప్లికబిలిటీ వస్తుంది. ఒకవేళ ఆ ఈ కామర్స్ ఆపరేటర్స్ ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం వస్తే వాళ్ళకి టీడీఎస్ అప్లికబిలిటీ వస్తుంది. టీడీఎస్ రేట్ వచ్చేసి 1% వస్తుంది. సిగ్నిఫికెంట్ ఎకనామిక్ ప్రజెన్స్ ఇక్కడ ఇండియాలో ఉంటే అండ్ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ ఆఫ్ బిజినెస్, వాళ్ళ యొక్క గ్రాస్ రిసీట్స్ అంటే అగ్రిగేట్ పేమెంట్స్ ఎక్సీడింగ్ 2 crores ఉన్నా ఆర్ సిస్టమాటిక్ ఆర్ కంటిన్యూస్ సొలిసిటింగ్ బిజినెస్ యాక్టివిటీస్ వచ్చేసి 3 lakhs అట్లీస్ట్ ఉన్న నెంబర్ ఆఫ్ యూజర్స్, వాళ్ళ యొక్క యూజర్స్ ఇండియాలో 3 lakhs ఉంటే అప్పుడు సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఉన్నట్లు ఈక్వలైజేషన్ లెవీ అప్లికబిలిటీ లేదు, నార్మల్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రొవిజన్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. దిస్ ఈజ్ యాక్షన్ ప్లాన్ 1. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ 3. వాట్ ఈజ్ దేర్ ఇన్ యాక్షన్ ప్లాన్ 3? యాక్షన్ ప్లాన్ 3 ఏం చెప్తుంది అంటే స్ట్రెంత్ కంట్రోల్ ఫారిన్ కోఆపరేషన్, సిఎఫ్సి రూల్. ఇక్కడ ఏమి అంటే ట్యాక్స్ డివిడెన్స్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే ఎవరి నుంచి రిసీవ్ చేసుకుంటారు, ఈ ఫారిన్ కంపెనీస్ అండ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ మిడిల్లో జరుగుతుంటే అండ్ ఈ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్లో జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కావాలని ఎక్సెస్ అమౌంట్స్ పేమెంట్ చేయడము, ఎక్సెస్ అమౌంట్ పే చేయడం వల్ల ఎక్సెస్ ఎక్స్పెండిచర్ చూపించుకోవడానికి వస్తుంది అండ్ వాళ్ళ యొక్క ఇన్కమ్స్ని తగ్గుతుంది. ఇట్లా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. వాళ్ళ ప్లాన్స్కి మన వాళ్ళు ఏం ప్లాన్ చేసినారు అండ్ ఓఈసీడీ వాళ్ళు అంటే అదర్ కంట్రీ వాళ్ళు ఏం ప్లాన్ చేసినారు అనేది మనం చూడాలి.
అదర్ కంట్రీ వాళ్ళు ఏం చేసినా అంటే ఎప్పుడైతే సిఎఫ్సి ఉంటుందో దట్ ఈస్ కంట్రోల్ ఫారిన్ కార్పొరేషన్, ఎప్పుడైతే కంట్రోలింగ్ ఉందో ఒక కంపెనీ ఒక కార్పొరేషన్కి ఇంకో కార్పొరేషన్కి కంట్రోలింగ్ పొజిషన్ ఉన్నప్పుడు అంటే ఫారిన్ సబ్సిడరీస్ అండ్ ట్యాక్స్ హెవెన్ ఇన్ విచ్ ట్యాక్స్ పేయర్ హీస్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్. సో మీకు ఈ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఉంటే సిన్స్ ట్యాక్స్ ఈజ్ జనరల్లీ లెవిడ్ అండ్ డిస్ట్రిబ్యూటెడ్ డివిడెండ్ ట్యాక్స్. సో డిడిటి ఎక్కడైతే ఉంటుందో ఇన్ పేరెంట్ కంట్రీలో ట్యాక్స్ పేయబుల్ వస్తుంది. ఎక్కడ ఓఈసీడీ వాళ్ళు చెప్పేది ఇది, వాళ్ళ యొక్క ప్లాన్ అది. నెక్స్ట్ ఓఈసీడీ రిగార్డ్స్ సిఎఫ్సి రూల్ యాజ్ ఇంపార్టెంట్ ఇన్ టేకింగ్ బెప్స్ అండ్ హ్యాస్ మేడ్ సిరీస్ ఆఫ్ బెస్ట్ ప్రాక్టీస్ రికమెండేషన్స్ ఇన్ రిలేషన్ టు బిల్డింగ్ బ్లాక్ మోడల్. సో వాళ్ళ ఒక బిల్డింగ్ బ్లాక్ మోడల్ని తీసుకున్నారు. ఈ బిల్డింగ్ మోడల్లో ఏం చెప్తారు అంటే సిఎఫ్సి అంటే ఏమి, దాని యొక్క డెఫినేషన్ని అండ్ సిఎఫ్సికి సంబంధించిన ఎగ్జామ్షన్ని అండ్ థ్రెషోల్డ్ రిక్వైర్మెంట్స్ని ప్రొవైడ్ చేస్తారు. డెఫినేషన్ ఆఫ్ సిఎఫ్సి ఇన్కమ్స్కి సంబంధించి డెఫినేషన్స్ని ప్రొవైడ్ చేయడం, సిఎఫ్సికి సంబంధించిన రూల్స్ని ప్రొవైడ్ చేయడము అండ్ సిఎఫ్సికి సంబంధించిన ఎంతవరకు యాట్రిబ్యూట్ చేయాలి ఇన్కమ్స్ అనేది అండ్ రూల్స్ ప్రివెంట్ ఎలిమినేషన్ ఆఫ్ డబుల్ ట్యాక్సేషన్. ఇవన్నీ ఓఈసీడీ వాళ్ళు తీసుకున్న ప్లాన్స్. బట్ ఇండియా వాళ్ళు అంటే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఏం చెప్తారు అంటే దెర్ ఈజ్ నో సిఎఫ్సి రూల్, అంటే సిఎఫ్సి రూల్ అనేది లేదు. అండ్ హౌఎవర్ మన వాళ్ళు ఇంకో కొత్త సెక్షన్ తీసుకొచ్చినారు 115BBD. దిస్ ఈజ్ ఒక సెక్షన్. ఈ సెక్షన్ని ఇంట్రడ్యూస్ చేసినారు ఎందుకోసం అంటే టు ఎంకరేజ్ రీపాట్రియేషన్ ఆఫ్ ప్రాఫిట్ బై ఇండియన్ కంపెనీ ఇన్ విచ్ హౌ సిగ్నిఫికెంట్ ఓటింగ్ పవర్ ఇన్ ఫారిన్ కంపెనీ. సో మనకి ప్రాఫిట్స్ అంటే రీపాట్రియేషన్ జరగడం కోసం ఫారిన్ కరెన్సీ ఇంక్లూడింగ్ అండ్ ఎక్స్పోర్టింగ్ ఇంపోర్ట్స్ జరగడం కోసం వాళ్ళు ఈ సెక్షన్ 115BBDని తీసుకొచ్చినారు. ఇందులో ఏం చెప్తారంటే ట్యాక్స్ రిసీవ్డ్ బై ఇండియన్ కంపెనీ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ. ఇండియా కంపెనీ ఒకటి ఉంటుంది అండ్ ఫారిన్ కంపెనీ ఒకటి ఉంటుంది. ఈ ఫారిన్ కంపెనీ నుంచి డివిడెండ్ ఏమైనా రిసీవ్ చేసుకుంటే అండ్ ఈ కంపెనీ అనేది ఈ కంపెనీకి 26% హోల్డింగ్ ఉందా లేదా చూసుకుంటారు. 26% మోర్ దెన్ 26% ఉంటే ఏమవుతుంది, అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అవుతుంది. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అయిందా కాలేదా చూసాం. అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయితే ఎస్, ఇఫ్ ఇట్ ఈస్ ఏ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఏదైతే డివిడెండ్ పేమెంట్ చేస్తామో అండ్ ఏదైతే మనం డివిడెండ్ రిసీవ్ చేసుకుంటామో ఇండియన్ కంపెనీ రిసీవ్డ్ ఈజ్ ట్యాక్సబుల్ అట్ ది రేట్ ఆఫ్ 15%. సో 115BBD కింద ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో అంటే ఎవరు రిసీవ్ చేసుకుంటారో ఇండియన్ కంపెనీ రిసీవ్ చేసుకుంటుంది. ఎప్పుడు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నప్పుడు 15% ఛార్జ్ చేస్తాము ఇండియన్ కంపెనీకి అండ్ వాటికి సంబంధించిన డిడక్షన్స్ ఏం ప్రొవైడ్ చేయడం. నో డిడక్షన్ ఈజ్ అలవబుల్ ఇన్ కంప్యూటింగ్ డివిడెండ్ ఇన్కమ్. నెక్స్ట్ డిడక్షన్ ఈజ్ అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డివిడెండ్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారిన్ కంపెనీ subject to maximum dividend distributed by Indian company on or before the due date or the date month prior to the date of furnishing return of income. నెక్స్ట్ ఒకవేళ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ కాకుంటే డివిడెండ్ రిసీవ్ చేసుకుంటే ఆ డివిడెండ్ అనేది ట్యాక్సబిలిటీ వచ్చేసి 22%, 25%, 30% హ్యాస్ ద కేస్ మేబీ. అంటే యాజ్ పర్ ఇండియా వాళ్ళు రెగ్యులర్ ఇండియన్ కంపెనీ అయితే 30% అండ్ వాళ్ళు వేరే సెక్షన్స్ని ఆప్ చేసుకుంటే ఆ సెక్షన్స్ ప్రకారం 22% ఆ 25% ట్యాక్స్ అప్లికబిలిటీలోకి వస్తుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అలో చేస్తారు సబ్జెక్ట్ టు 20% ఆఫ్ డివిడెండ్ ఇన్కమ్ ఇంక్లూడెడ్ ఇన్ టోటల్ ఇన్కమ్. సో ఒక 20% మీ డివిడెండ్ ఇన్కమ్ ఎంతైతే వస్తుందో ఆ డివిడెండ్ ఇన్కమ్ పైన 20% ఎక్స్పెండిచర్కి అలో చేస్తారు. ఇది మన వాళ్ళు తీసుకున్న ప్లాన్, ఇది ఓఈసీడీ వాళ్ళు తీసుకున్న ప్లాన్. వాళ్ళు సింపుల్గా సిఎఫ్సిని ఒకటి క్రియేట్ చేసినారు అండ్ వాటికి సంబంధించి బిల్డింగ్ బ్లాక్ని ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రూల్ యాక్షన్ ప్లాన్ 4 ఏం చెప్తుంది అంటే ఇంట్రెస్ట్ డిడక్షన్ అండ్ అదర్ ఫైనాన్షియల్ పేమెంట్స్. ఇక్కడ ఇంట్రెస్ట్ డిడక్షన్ ఎంత అండ్ ఇంట్రెస్ట్ పేమెంట్ ఎంత అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మీకు బారోయింగ్ తీసుకోవడం ఇంట్రెస్ట్ ఎక్సెస్ పే చేయడం వల్ల ఏమవుతుంది, మన ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అవుతుంది, మన ప్రాఫిట్ తక్కువ అవుతుంది. సో ఇట్లా చేస్తున్నాయని తెలిసినప్పుడు ఓఈసీడీ వాళ్ళు అంటే అదర్ కంపెనీ వాళ్ళు ఏం తీసుకున్నారు, మన ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ప్లాన్స్ ఏం తీసుకున్నారు అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మీకేమన్నా ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటే మీ ఇష్టం వచ్చిన పర్సంటేజ్లో మీరు తీసుకోకూడదు. మీరు తీసుకోవాల్సిన రేషియోస్ ఏవి అంటే ఒక 3 రేషియోస్ని బేస్ చేసుకొని ఆ 3 రేషియోస్లో మీరు ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేయాలి. 3 రేషియోలో ఏవేవి, ఫిక్స్డ్ రేషియో 1 అండ్ గ్రూప్ రేషియో 1, టార్గెటెడ్ రేషియో 1, బెంచ్ మార్క్ నెట్ ఇంట్రెస్ట్ డివైడెడ్ బై ఈబీఐటీ. అండ్ ఇది
అదర్ వాళ్ళు తీసుకునేది. మన ఇండియా వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మన ఇండియా వాళ్ళు కొత్త సెక్షన్ తీసుకొచ్చినారు. అది ఏమి సెక్షన్ 94B. అంటే ఇంట్రెస్ట్ సర్టెన్ అమౌంట్ వరకు మాత్రమే మీకు డిడక్షన్ అలో చేస్తారు బేస్డ్ ఆన్ ఫిక్స్డ్ రేషియో రూల్ని బేస్ చేసుకొని. ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కంపెనీ ఏదైతే ఉందో ఈ ద బారోవర్ ఇన్ ఇండియన్ కంపెనీ ఆర్ పీఈ ఆఫ్ ఫారిన్ కంపెనీ. ఎస్ ఆర్ నో. సో ఎస్ అయితే మనం ఏం చేయాలి, ఈ సెక్షన్ అనేది బ్యాంక్స్కి అండ్ బ్యాంక్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్కి అప్లికబిలిటీలోకి రాదు. ఒకవేళ ఆ బారోవర్ ఇండియన్ కంపెనీ ఆర్ పీఈ ఆఫ్ ఫారిన్ కంపెనీ అయితే సెక్షన్ 94B అనేది అప్లికబిలిటీలోకి వస్తుంది. ఒకవేళ అవి కాకుంటే అంటే బారోవర్ ఇండియన్ కంపెనీ ఆర్ పీఈ ఆఫ్ ఫారిన్ కంపెనీ కాకుంటే వాళ్ళకి సెక్షన్ 94B అనేది అప్లికబిలిటీలోకి రాదు. అండ్ ఈ సెక్షన్ అనేది బ్యాంక్స్కి ఇన్సూరెన్స్ కంపెనీస్కి అప్లికబిలిటీలోకి రాదు. అండ్ ఈజ్ లెండర్ ఏ పీఈ ఇన్ ఇండియా ఆఫ్ నాన్ రెసిడెంట్ ఎంగేజింగ్ ఇన్ బ్యాంకింగ్ బిజినెస్లో ఉన్నాడా అండ్ దాని యొక్క అమౌంట్ ఉన్న బ్యాంకింగ్ కంపెనీలో ఉంటే సెక్షన్ 94B అప్లికబిలిటీలోకి రాదు. అండ్ లేకుంటే ఇక్కడ ఇంట్రెస్ట్ అమౌంట్ అనేది పేడ్ ఎక్సీడ్ 1 crore ఎక్సీడ్ అయింది ఆ అమౌంట్ అనేది. ఎక్సీడ్ కాకుంటే 94B అప్లికబిలిటీలోకి రాదు. ఎక్సీడ్ అయితే ఎక్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ నాట్ అలౌడ్ హ్యాస్ డిడక్షన్. సో ఎంతవరకు ఎక్సెస్ ఆఫ్ 1 crore ఉంటుంది కదా, 1 crore పైన ఎక్సెస్ ఏవైతే వస్తుందో ఆ ఎక్సెస్ వచ్చిన అమౌంట్ని మీకు డిడక్షన్ అలో చెయ్యరు. నెక్స్ట్ డిజలవెన్స్ డిజలౌడ్ ఇంట్రెస్ట్ కెన్ బి క్యారీ ఫార్వర్డ్ ఫర్ 8 అసెస్మెంట్ ఇయర్ ఫర్ డిడక్షన్ అగెయిన్స్ట్ PGBP ఇన్కమ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ మ్యాక్సిమం అలౌబుల్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ ఇయర్ వచ్చేసి 1 crore 2 lakhs ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉందనుకోండి, 1 lakh వరకు మీకు రాదు, 2 lakhs మీకు ఎక్స్పెండిచర్ ఈ ఇయర్లో ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ తక్కువ ఉంటే 1 crore కన్నా తక్కువ ఉంటే అట్లా నెక్స్ట్ ఇయర్ క్లెయిమ్ చేసుకోవచ్చు. అట్లా ఆ 2 lakhsని మీరు ఒక 8 years క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. అది మన ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేసినారు. ఇక్కడ ఎక్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఏమి, ఎక్సెస్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 30% ఆఫ్ EBITDA వాటిపైన 30% చూసుకుంటాము. అండ్ ఇంట్రెస్ట్ ఏదైతే పే చేసినామో ఆ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ చూసుకుంటాము. సో ఇంట్రెస్ట్ యాక్చువల్లీ పేడ్ ఆర్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ 30% ఆఫ్ EBITDA విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకుంటాము. ఆ రెండిట్లో లోయర్ ఏదైతే వచ్చిందో ఆ అమౌంట్ని మాత్రమే డిడక్షన్ ప్రొవైడ్ చేస్తాము. రిమైనింగ్ డిఫరెన్స్ అమౌంట్ని ఒక 8 years మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలనుకుంటే క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ 5. వాట్ ఈజ్ దేర్ ఇన్ యాక్షన్ ప్లాన్ 5? యాక్షన్ ప్లాన్ 5 వచ్చేసి కౌంటర్ హార్మ్ ట్యాక్స్ ప్రాక్టీసెస్. ఒక ట్యాక్స్ ప్రాక్టీసెస్కి హార్మ్ఫుల్ ఉంది అనిపిస్తే వాటికి కౌంటర్ని ఏం ప్రొవైడ్ చేసినారు, అవుట్ సైడ్ ఇండియాలో ఏం ప్రొవైడ్ చేసినారు, ఇండియా వాళ్ళు ఏం ప్రొవైడ్ చేసినారు. ఇండియా వాళ్ళు సింపుల్ ఇంకో సెక్షన్ని తీసుకొచ్చినారు. అదేది సెక్షన్ 15 BBF ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఫ్రమ్ పేటెంట్స్. సో ఇక్కడ ఏం చెప్తారు అంటే ఈ రెగ్యులర్గా ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ కరోనా ఉంది, కరోనాకి సంబంధించిన వేరే కంట్రీలో కరోనాకి సంబంధించి మెడిసిన్ తీసుకొని వస్తే వాటిపైన ఇన్కమ్ ఏదైతే వస్తుందో అది ట్యాక్సబిలిటీ కాదని వేరే కంట్రీలో చెప్పినాను అనుకోండి, ఓకే. అండ్ వాళ్ళు ప్లానింగ్ ఏముందంటే కంపెనీకి 2 బ్రాంచ్ పెట్టాలనుకుంది, ఇండియాలో ఒకటి అండ్ అవుట్ సైడ్ ఇండియాలో ఒకటి పెట్టాలనుకుంటుంది, ఓకే. ఇప్పుడు ఏం చెప్తారంటే కంపెనీ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ చేస్తుంది కొంతవరకు అండ్ అక్కడ కొంతవరకు చేస్తుంది. అండ్ దానికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేయాల్సి వస్తుంది. వాటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది టోటల్గా ఇండియాలో చేస్తుంది. అంటే టోటల్ ఎక్స్పెండిచర్ ఇండియా PNLలో పడుతుంది. అండ్ దాని మీద వచ్చే ఇన్కమ్ని వాటి యొక్క పేటెంట్ రైట్ని వేరే కంట్రీలో తీసుకుంది అనుకోండి, ఆ కంట్రీలో ఆ ఇన్కమ్ ట్యాక్సబిలిటీలోకి రాదు. సో అక్కడ ఇన్కమ్ ట్యాక్సబిలిటీలోకి రాలేదు అండ్ ఇక్కడ ఎక్స్పెండిచర్ క్లెయిమ్ చేస్తున్నారు. సో ఇట్లా జరుగుతున్న ప్రాక్టీస్కి మనం ఏం చేసినాము అండ్ అవుట్ సైడ్ ఇండియా వాళ్ళు ఏం చేసినారు అంటే ఒక యాక్షన్ ప్లాన్ 5ని తీసుకొచ్చినారు. యాక్షన్ ప్లాన్ 5 ఏం చెప్తారంటే ఫ్యాక్టర్స్ ఫర్ డిటర్మైనింగ్ పొటెన్షియల్ హార్మ్ ట్యాక్స్ ప్రాక్టీసెస్ ద రిజల్ట్ ఈజ్ లో. దీనివల్ల ఏమవుతుంది, లో ఆర్
no effective tax rate or lack of transparency or negotiable tax rates of base. For instance, in case of R&D యాక్టివిటీస్ ఏమైనా ఉంటే దానికి సంబంధించిన నెక్సెస్ రికమెండేషన్ బై OECD బెప్స్ యాక్షన్ ప్లాన్ని తీసుకొచ్చింది. రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అండ్ taxation of income arising from exploitation of IP in the jurisdiction where substantially R&D activities are taken place. సో సబ్స్టాన్షియలీ R&D ఎక్స్పెండిచర్ ఎక్కడైతే జరిగిందో అక్కడే ఇన్కమ్ జనరేట్ అయినట్టు, అక్కడే ఇన్కమ్ చూసుకుంటారు. అండ్ సబ్స్టాన్షియల్లీ R&D అనేది OECDలో చెప్పలేదు. బట్ మన ఇండియా వాళ్ళు ఏం చెప్తారంటే కొత్త సెక్షన్ 115 BBFని తీసుకొని వచ్చి ఈ BBFలో ఏం చెప్తారంటే మన టోటల్ ఇన్కమ్ వేర్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎలిజిబుల్ అసెసీ ఇంక్లూడ్స్ ఎనీ ఇన్కమ్ బై వే ఆఫ్ రాయల్టీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ పేటెంట్ డెవలప్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, then such royalty is taxable at the rate of 10% plus applicable surcharge, and applicability of concession rate at 10% will be ఎప్పుడు అంటే ఈ కన్సెషన్ 10% అనేది అప్లికబిలిటీ. అసెసీ షుడ్ బి ఎ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండ్ హూ ఈజ్ పేటెంటీ ఈ కేస్, అండ్ ఇండియా మస్ట్ బీ ఫ్రమ్ పేటెంట్ డెవలప్డ్ అండ్ రిజిస్టర్డ్ ఇన్ ఇండియా, ఇక్కడే డెవలప్ చేసి ఇక్కడే రిజిస్టర్ చేసుకొని ఉండాలి. అండ్ ఆప్షన్ ఫర్ ట్యాక్సేషన్ ఆఫ్ ఇన్కమ్ 115 BBF టు బి ఎక్సర్సైజ్డ్ బై అసెసీ ఆన్ ఆర్ బిఫోర్ 139(1). అంటే మన యొక్క రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసే ముందు మనం ఇది ఆప్ చేసుకోవాలి, సెక్షన్ 115 BBF. నెక్స్ట్ ఇక్కడే డెవలప్ కావాలని చెప్పినాం. ఇక్కడ డెవలప్ కావడం అంటే ఏమి మీనింగ్ అంటే ఒక 75% ఎక్స్పెండిచర్ ఆఫ్ R&D మస్ట్ బీ ఇంకర్డ్ ఇన్ ఇండియా. దట్ ఈస్ హియర్ అట్లీస్ట్ 75% ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ సచ్ ఇన్వెన్షన్ మస్ట్ బీ ఇంకర్డ్ ఇన్ ఇండియా, అండ్ ఇన్వెన్షన్ షుడ్ బీ వన్ ఆఫ్ ఫర్ విచ్ పేటెంట్ ఈస్ గ్రాంటెడ్ అండర్ పేటెంట్ యాక్ట్ 1970 ప్రకారం పేటెంట్ యాక్ట్ ప్రకారం తీసుకోవాలి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ విల్ బీ యాక్షన్ ప్లాన్ 6. సో యాక్షన్ ప్లాన్ 6 అని చెప్తారంటే ప్రివెంటింగ్ థ్రెట్టి అబ్యూసెస్. సో వాళ్ళు ఒక అబ్యూస్ని యూజ్ చేస్తుంటే ఆ అబ్యూస్కి సంబంధించి వీళ్ళు ఏం ప్లాన్ తీసుకున్నారు అంటే అవుట్ సైడ్ ఇండియాలో ఏం ప్లాన్ తీసుకున్నారు, ఇన్సైడ్ ఇండియా వాళ్ళు ఏం ప్లాన్ తీసుకున్నారు. ఇక్కడ ఏమి అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ద రిస్క్ ఆఫ్ రెవెన్యూ posed to threaty shopping, countries have committed to ensure minimum level of protection against threaty shopping by including their threaties. ఇక్కడ to obtain approach of limitations of benefit, principles of purpose test రూల్ని తీసుకొచ్చినారు, అండ్ PPT రూల్ని తీసుకొచ్చినారు, LOB రూల్ని రెడ్యూస్ చేసినారు. అండ్ ఇక్కడ LOB క్లాసెస్ ఇన్ ఇండియా సింగపూర్ థ్రెట్టి, మారిషస్ ట్యాక్టెస్టీ 2 ట్రెస్టీస్ని మన ఇండియా వాళ్ళు ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. వాటికి సంబంధించి ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఆన్ 5/2016 the Indian Marshalls Tax Act was amended, and for first time it has been provided that gain for the alignment of shares acquired on or after 1/4/2070 in a company which is a resident of India may be taxed in India. సో ఓ పర్సన్ ఉన్నాడు, రెసిడెంట్ పర్సన్ ఉన్నాడు, ఏవైతే షేర్స్ని పర్చేస్ చేస్తారో ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2017 తర్వాత పర్చేస్ చేస్తే వాటి యొక్క ట్యాక్స్ ఇండియాలో పే చేయాలి. అండ్ దానిపైన వచ్చే క్యాపిటల్ గెయిన్ అరైజింగ్ ఫ్రమ్ 1/4/2017 to 31/3/2019 does not exceed 50% of rate of tax. సో ఎంత పర్సెంట్ రేట్ వస్తుంది క్యాపిటల్ గెయిన్ పైన 50%. నెక్స్ట్ LOB class provide that resident of contracting state shall not be entitled the benefit of 50% of the tax rate applicable in transition period. It is affairs are arranged with primary purpose of taking advantage of concessional tax rate. Next, a shell or conduit company claiming to be resident of our contracting state shall not be entitled to the benefit. ఏదైతే కంపెనీ ఉంటుంది కదా, రెసిడెంట్ కంపెనీ కాకుండా వేరే కంట్రీలో రెసిడెంట్ అనుకుంటే ఈ కంట్రీలో 50% బెనిఫిట్ అనేది రాదు. నెక్స్ట్ ఏ షెల్ ఆర్ కాండిట్ కంపెనీ ఈజ్ ఎనీ లీగల్ ఎంటిటీ ఫాలోయింగ్ విత్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ రెసిడెంట్ విత్ నెగ్లిజిబుల్ ఆర్ నిల్ బిజినెస్ ఆపరేషన్స్. ఈ ఇండియాలో బెనిఫిట్ తీసుకోవడం కోసం ఏదో ఒక రూమ్ తీసుకొని ఆ రూమ్లో రెంట్ ఉండి మా బిజినెస్ ఇక్కడ ఉందని చెప్తే కాదు. ఆ రెసిడెంట్ అనేది నెగ్లిజిబుల్ ఉండకూడదు,
ఫుల్ కంటిన్యూస్లో ఉంటేనే మనకి ఈ 50% బెనిఫిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, లేదంటే 100% బెనిఫిట్ 100% ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పైన. నెక్స్ట్ ఎల్ఓబి క్లాస్ ఇన్ ఇండియా సింగపూర్ ట్యాక్స్ టెస్టింగ్. ఇక్కడ ఏం చెప్తారంటే సేమ్ క్యాపిటల్ గెయిన్ ఏదైతే అరైజ్ అవుతుందో ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ ఆఫ్ అన్ ఇండియన్ కంపెనీ బై ఏ రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ వాస్ ట్యాక్సబుల్ ఓన్లీ ఇన్ సింగపూర్. సో ఇక్కడ ట్యాక్సబిలిటీలోకి వస్తుంది, సింగపూర్లోకి ట్యాక్సబిలిటీ వస్తుంది. ఎప్పుడు ఆ షేర్స్ అనేది పర్చేజ్ 1/4/2017 ముందు పర్చేజ్ చేసింటే అండ్ ఆఫ్టర్ పర్చేజ్ చేస్తే ఏం పొజిషన్ అంటే హ్యాస్ బీన్ అమెండెడ్ టు ప్రొవైడ్ క్యాపిటల్ గెయిన్ ఆన్ అలైన్మెంట్ ఆఫ్ షేర్స్ అక్వైర్డ్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/4/2017 వుడ్ బి ట్యాక్సబుల్ ఇన్ సిమిలర్ మేనర్ హ్యాస్ లే డౌన్ out of Indian merchants tax is subject to LOB class. The transition period benefited is also similar to the contained in Indian merchants tax ST. ఇది ప్రివెన్షన్ ఆఫ్ ట్యాక్స్ టెస్ట్కి సంబంధించి. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ నెంబర్ 7. వాట్ ఈస్ దేర్ ఇన్ యాక్షన్ ప్లాన్ 7? ఇక్కడ ఏమంటే ప్రివెంట్ ఆర్టిఫిషియల్ అవాయిడెన్స్ ఆఫ్ పీఈ స్టేటసెస్. కొంతమంది పీఈ స్టేటస్ని బెనిఫిట్స్ కోసం పీఈ స్టేటస్ని చూసుకుంటుంటారు. సో ఇక్కడ ఏం చెప్తారంటే దానికి వీళ్ళు ఏం చెప్తున్నారు, యాక్షన్ ప్లాన్స్ ఏమున్నవి అంటే ఓఈసీడీ రికమెండేషన్స్ ఏమున్నాయి అండ్ ఇండియాలో ఇన్కార్పొరేషన్ ఏం తీసుకున్నారంటే ఫస్ట్ రివ్యూ ద డెఫినేషన్ ఆఫ్ పీఈ. పీ యొక్క డెఫినేషన్ని రివ్యూ చేస్తారు. పీ యొక్క డెఫినేషన్స్ ఎట్టుంటాయి, ఆ పీఈ అంటే ఫస్ట్ మనం ఏం చూస్తాం, పీఈలో రెసిడెంట్ ప్రకారం పోతాము. రెసిడెంట్ ఆర్ అతనికి రెసిడెంట్ హౌస్ ఎక్కడుందో చూస్తాము. రెసిడెంట్ హౌస్ అనేది బోత్ కంట్రీస్లో ఉంటే అతని యొక్క ఈ ఎకనామిక్ రిలేషన్షిప్స్ చూస్తాము. ఎకనామిక్ రిలేషన్షిప్ ఎక్కడ ఉంటే ఆ ఎకనామిక్ రిలేషన్షిప్ ఉన్న ప్లేసే పీఈ అవుతుంది. సో టు ప్రివెంట్ ట్యాక్స్ అవాయిడెన్స్ బై వే ఆఫ్ కమిషనర్ అరేంజ్మెంట్ ఆర్ బై వే ఆఫ్ ఫ్రాగ్మెంటేషన్ బిజినెస్ యాక్టివిటీస్. సో మనం ఏం చెప్పినాము ఇక్కడ, రెసిడెంట్ ఫస్ట్ చూస్తాము. రెసిడెంట్ బోత్ కంట్రీస్లో రెసిడెంట్గా ఉంటే అండ్ అతని యొక్క ఎకనామిక్ అవన్నీ చూస్తామని చెప్పినాం కదా. సేమ్ ఇక్కడ అదర్ సైడ్ కంట్రీలో ఏం చూస్తారంటే కమిషనర్ అరేంజ్మెంట్ చేసుకోవడం ఆర్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీస్ చూసుకుంటారు. ఇక్కడ పర్సన్ హూ హ్యాబిచువల్లీ ప్లేస్ ఏ ప్రిన్సిపల్ రోల్ లీడింగ్ టు కన్క్లూజన్స్ ఆఫ్ కాంటాక్ట్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ఏజెంట్. ఎక్కడైతే ఆ పర్సన్ హ్యాబిచుయేట్గా ఉన్నాడో అండ్ ఈజ్ లుకింగ్ లైక్ ఏ ప్రిన్సిపల్, ఆ కంట్రీకే ఆ పర్సన్ రెసిడెంట్గా తీసుకుంటుంది. ఒకవేళ బిజినెస్ సైడ్ వెళ్తే ఇంట్రడక్షన్ టు యాంటీ ఫ్రాగ్మెంటేషన్ రూల్ టు ప్రివెంట్ ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ఫంక్షన్స్ విచ్ ఆర్ అదర్వైజ్ హ్యావ్ హోల్ యాక్టివిటీ టు అవైల్ బెనిఫిట్ ఆఫ్ ఎగ్జామ్షన్స్. నెక్స్ట్ ఎక్స్పెండింగ్ ద స్కోప్ ఆఫ్ బిజినెస్ కనెక్షన్ అండర్ సెక్షన్ 9(1) ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 19. సో మన వాళ్ళు ఏం తీసుకొచ్చినారు, సెక్షన్ 9ని తీసుకొని వచ్చినారు. అప్ టు అసెస్మెంట్ ఇయర్ 18-19 వరకు ఒకటి అండ్ ఫ్రమ్ అసెస్మెంట్ 18-19 వరకు 19 నుంచి ఒకటి. ఏం చెప్తారు అంటే బీసీ ఇది ఎస్టాబ్లిష్డ్ అంటే బాడీ కార్పొరేట్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది పర్సన్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఆర్ హ్యాజ్ అండ్ హ్యాబిచువల్లీ ఎక్సర్సైజ్ ద యాక్టివిటీ టు కన్క్లూడ్ కాంటాక్ట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎన్ఆర్. సో వాళ్ళు మొత్తం ఉన్నని లేకపోని ఒక పర్సన్ ఇక్కడ ఏజెంట్ ఉన్నా ఆర్ బాడీ కార్పొరేట్ ఇన్కార్పొరేట్ అయినా ఆ కేసులో బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు చూసుకుంటాము. బిజినెస్ కనెక్షన్ ఉంటే బిజినెస్ పీజీబీపీ కింద ట్యాక్సబిలిటీ పే చేయాలి. నెక్స్ట్ ఫర్ అసెస్మెంట్ ఇయర్ 1920 నుంచి ఏం అంటే బీసీ ఇన్క్లూడ్స్, దట్ ఈస్ బాడీ కార్పొరేట్ ఇన్క్లూడ్స్ ఎనీ బిజినెస్ యాక్టివిటీ క్యారీడ్ త్రూ పర్సన్ హూ ఈజ్ యాక్టింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎన్ఆర్ హ్యాబిచువల్లీ కన్క్లూడెడ్ కాంటాక్ట్ ఆర్ హ్యాబిచువల్లీ ప్లేస్ ప్రిన్సిపల్ రోల్ లీడింగ్ టు కన్క్లూజన్ ఆఫ్ కాంటాక్ట్. ఇంతకుముందు ఏజెంట్గా వర్క్ చేస్తున్నప్పటికీ ఇక్కడ అది ఉన్నట్లు చూస్తాము. ఏది బీసీ బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు చూస్తాము. ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే హ్యాబిచువల్లీ ప్రిన్సిపల్ కోసం ఎవరైనా వర్క్ చేస్తున్నా అండ్ ఆ పర్సన్ ఓన్లీ కాంటాక్ట్ తీసుకోవడమే కాదు ఆ కాంటాక్ట్ని కన్క్లూజన్ వరకు తీసుకుంటే లీడ్ టు కన్క్లూజన్స్ ఆఫ్ కాంటాక్ట్ ఆ పర్సన్ని మనం ఏమంటామో బిజినెస్ కనెక్షన్ ఉన్నట్లు చెప్తాము. బిజినెస్ కనెక్షన్ ఉంటే బిజినెస్లో ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎన్ఆర్ అండ్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఆఫ్ ఆర్ గ్యారంటింగ్ రైట్ టు యూజ్ అండ్ ఫర్ ప్రొవిజన్స్ ఆఫ్ సర్వీసెస్ బై దట్ ఎన్ఆర్. దిస్ ఈజ్ ద కేస్. నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ 13 ఏం చెప్తా అంటే రీ ఎగ్జామినేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ డాక్యుమెంటేషన్. ట్రాన్స్ఫర్ ప్రైస్ డాక్యుమెంటేషన్ని రీ ఎగ్జామినేషన్ చేయడానికి ఓఈసీడీ వాళ్ళు 3 రిపోర్ట్స్ని పెట్టుకుంటారు. మన వాళ్ళు 2 సెక్షన్స్ని తీసుకొచ్చినారు. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ గుర్తుందా, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్లో 2 సెక్షన్స్, సెక్షన్ 92A ఐ థింక్ 92A 92A 92B. 92A వచ్చేసి
అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ అనుకుంటా. 92B వచ్చేసి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ చూసుకుంటాము, అంటే ఒక రెసిడెంట్కి అండ్ నాన్ రెసిడెంట్కి మిడిల్లో ట్రాన్సాక్షన్ జరుగుతుందా ఆర్ నాన్ రెసిడెంట్కి ట్రాన్సాక్షన్ జరుగుతున్నా ఈ కేసెస్లో ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అప్లికబిలిటీలోకి వస్తుంది. ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ అంటే ఏమి, సింపుల్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్లో మనం క్యాలిక్యులేషన్ చేయాలి. వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్స్ వాళ్ళు ఎంటర్ అయి ఉంటారు, ఎందుకంటే వాళ్ళు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజెస్ కాబట్టి. సో ఆ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్ వాళ్ళు ఎంటర్ అయి ఉంటారు కాబట్టి మనం ఏం చేస్తాము, మన యొక్క రేట్స్ అంటే ALP ప్రకారం పోవాలని మనం చెప్తాము. ఓకే, OECD ఏం చెప్పిందంటే 3 మెయింటైన్ చేస్తుంది ఫర్ డాక్యుమెంటేషన్కి. ఒకటి మాస్టర్ ఫైల్ మెయింటైన్ చేస్తుంది, ఒకటి లోకల్ ఫైల్ మెయింటైన్ చేస్తుంది, ఇంకోటి CBC రిపోర్ట్ని మెయింటైన్ చేస్తుంది. మాస్టర్ ఫైల్లో ఏం చెప్తుంది అంటే స్టాండర్డైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ MNEs. సో ఈ మాస్టర్ ఫైల్లో ఏముంటుంది, అంతా స్టాండర్డ్ ఫార్మాట్స్ ఉంటాయి ఫర్ ఆల్ MNEs గ్రూప్ మెంబర్ రిగార్డింగ్ గ్లోబల్ బిజినెస్ ఆపరేషన్స్ అండ్ TP పాలసీస్. నెక్స్ట్ వేర్ లోకల్ ఫైల్స్కి సంబంధించి ఇక్కడ ట్రాన్సాక్షన్ ఇంటూ స్పెసిఫిక్ టు ఈచ్ కంట్రీ ఇన్ డీటెయిల్ కవరింగ్ రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ని కవర్ చేస్తుంది లోకల్ ఫైల్స్కి సంబంధించి. నెక్స్ట్ CBC రిపోర్ట్ అంటే ఇన్ఫర్మేషన్ రిలేటింగ్ టు గ్లోబల్ అలొకేషన్ ఆఫ్ MNEs ఇన్కమ్ అండ్ ట్యాక్స్ పేడ్స్. సో MNEs ఏవి ఉన్నవి అండ్ వాటి యొక్క ఇన్కమ్స్ ఏమున్నాయి, వాటి యొక్క ట్యాక్స్ పేమెంట్స్ ఏమున్నాయి అవన్నీ చూసుకుంటాము. అండ్ ఇండికేటర్ ఆఫ్ లొకేషన్ ఆఫ్ ECO దట్ ఈజ్ ఎకనామిక్ కామర్స్ ఆపరేటర్కి సంబంధించి యాక్టివిటీ విత్ ఇన్ MNE గ్రూప్. నెక్స్ట్ టు డెలివర్ బై MNEs directly to local tax administration to be filled the tax resident jurisdiction of ultimate parent ఎంటిటీకి సంబంధించి. అండ్ మన ఇండియా వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళేమో అది చెప్తే అంటే 3 రిపోర్ట్స్ని మెయింటైన్ చేస్తే మాస్టర్ ఫైలు, లోకల్ ఫైలు, CBC రిపోర్ట్ని మన వాళ్ళు 2 సెక్షన్స్ని తీసుకొచ్చినారు. ఒకటి సెక్షన్ 92D, ఒకటి సెక్షన్ 286. అంటే సెక్షన్ 92D ప్రకారం ఏం చేస్తారు, మెయింటెనెన్స్ ఆఫ్ మాస్టర్ ఫైల్ అంటే మన వాళ్ళు మాస్టర్ ఫైల్ ఒకటే తీసుకున్నారు. ఫర్నిష్ మాస్టర్ ఫైల్, మెయింటెనెన్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ఫర్మేషన్ అండ్ డాక్యుమెంటేషన్. అండ్ ఇంకోటి ఏం తీసుకున్నారు, సెక్షన్ 280 ప్రకారం CBC రిపోర్టింగ్ తీసుకున్నారు, రిక్వైర్మెంట్ అండ్ రిలేటెడ్ మ్యాటర్స్. ఇక్కడ ఏం చేస్తారంటే రిక్వైర్స్ అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు అమౌంట్ ఆఫ్ రెవెన్యూ ఏముంది, PNL దట్ ఈస్ బిఫోర్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఏముంది, అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ పేడ్ అండ్ అక్రూడ్, స్టేట్ క్యాపిటల్ అండ్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉన్నారు, నేచర్ ఆఫ్ డీటెయిల్స్ ఆఫ్ మెయిన్ బిజినెస్ ఏమి, ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుంది, ఈ డీటెయిల్స్ అన్నీ మెయింటైన్ చేస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మెయింటైన్ చేసి దీని ప్రకారం మనకి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ రీఎగ్జామిన్ చేస్తారు. అది యాక్షన్ ప్లాన్ 13. ఓకే, నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ 15. వాట్ ఈస్ దేర్ ఇన్ యాక్షన్ ప్లాన్ 15? యాక్షన్ ప్లాన్ 15 వచ్చేసి డెవలపింగ్ ఆఫ్ మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్. సో మల్టీలేటరల్ ఇన్స్ట్రుమెంట్స్ని డెవలపింగ్ చేయడము. BEPS రిపోర్టు ఇక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎంట్రీ ఇంటూ ఫోర్స్ ఆఫ్ MLI మల్టీనేషనల్ కన్వెన్షనల్ టు ఇంప్లిమెంట్ ట్యాక్స్ రేట్ రిలేటెడ్ టు ప్రివెంట్ బేస్ ఎరోషన్ ప్లాన్. సో ఇక్కడ ఏం చెప్తారంటే ఏ దానికోసం చేస్తున్నారు ఇవి అంటే ప్రివెంట్ ట్రేటీ అబ్యూసెస్ కోసం, అంటే అబ్యూస్ చేసుకోకుండా ఉండడం కోసం, అండ్ ఇంప్రూవ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ఇంప్రూవ్ చేయడం కోసం, అండ్ ప్రివెంట్ ఆర్టిఫిషియల్ అవాయిడెన్స్ ఆఫ్ PE స్టేటస్ కోసం, అండ్ న్యూట్రలైజేషన్ ఆఫ్ ఎఫెక్ట్ ఆఫ్ హైబ్రిడ్ మిస్మేనేజ్మెంట్ అరేంజ్మెంట్స్ కోసం. సో యాక్షన్ 15 ఏం చెప్పింది, బేస్ రిపోర్ట్స్ని తీసుకుంటాము. బేస్ రిపోర్ట్స్ ఎందుకోసము అంటే BEPS ప్రాజెక్ట్ని తీసుకుంటాము. ఎందుకోసము, ట్యాక్స్ థ్రెట్ అబ్యూస్ కాకుండా ఉండడానికి, ప్రివెంట్ చేయడానికి, డిస్ప్యూట్స్ రిజల్యూషన్ని ఇంప్రూవ్ చేయడానికి, అండ్ ఆర్టిఫిషియల్ అవాయిడెన్స్ని ప్రివెంట్ చేయడానికి, హైబ్రిడ్ అరేంజ్మెంట్స్ ఏమన్నా ఉంటే వాటిని న్యూట్రలైజ్ చేయడానికి. నెక్స్ట్ MLI ఈజ్ ఫ్లెక్సిబుల్ ఇన్స్ట్రుమెంట్ విచ్ మోడిఫైస్ ట్యాక్స్ ST దట్ కవర్డ్ ట్యాక్స్ అగ్రిమెంట్ covered tax agreement in an agreement for avoidance of double taxation. సో కవర్డ్ ట్యాక్స్ అగ్రిమెంట్ని చూస్తుంది. ఆ కవర్డ్ ట్యాక్స్ అగ్రిమెంట్లో ఏముంటాయి, డబుల్ ట్యాక్సేషన్ని అవాయిడ్ చేస్తుంది బిట్వీన్ parties to the MLI and both parties have been notification that they wish to modify the agreement using MLI. Next, entry into force of MLI, that is multilateral convention to implement tax treaty related to measure prevent బేస్ ఎరోషన్ ప్లాన్స్. బెప్స్ని ప్రివెన్షన్ చేయడం కోసం MLCని మన వాళ్ళు తీసుకొచ్చినారు, MCIని.
నెక్స్ట్ ఇండియా అనేది ఒక రాటిఫైడ్ కన్వెన్షన్ తీసుకొచ్చింది, డిపాజిట్ ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ రాటిఫికేషన్ అలాంగ్ విత్ లిస్ట్ కవర్ ట్యాక్స్ అగ్రిమెంట్ రిజర్వేషన్ అండ్ నోటిఫికేషన్. నెక్స్ట్ ద డేట్ ఆఫ్ ఎంట్రీ ఇంటూ ఫోర్స్ ద said convention for India is 1st October 2019 being the first month of the following expiry date. నెక్స్ట్ ఇది యాక్షన్ ప్లాన్ 15. సో టోటల్ 15 టెస్ట్ యువర్ నాలెడ్జ్ క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.